జీవితంలోకి ప్రియా అనే ఒక అమ్మాయి కూడా వచ్చింది. ఆ అమ్మాయిని ప్రేమించి వివాహం కూడా చేసుకున్నాడు. తరువాత ఇద్దరు కూడా అమెరికా వెళ్ళిపోయారు. ఈ ప్రాసెస్ లో అతనికి ఒక పాప కూడా జన్మించింది. తన తల్లే తనకి కడుపులో తిరిగి పుట్టిందని తన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంతలోనే భార్యతో చిన్న చిన్న విభేదాలు రావడం, ఇక జీవితంలో ఏదైనా కొంచెం పెద్దగా సాధించాలని అమెరికా నుంచి వెంటనే ఇండియా వచ్చేశాడు మణికంఠ. భార్య ప్రస్తుతం అమెరికాలోనే ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి విడిపోయారు అనేలా చాలా మంది భావించారు. కానీ స్టేజ్ పై నాగార్జున గారితో మణికంఠ ఏం చెప్పాడంటే తన భార్య తనను ఇండియా వెళ్ళిపోమందని, తన కూతురు కూడా తన భార్య దగ్గరే ఉందని ఈ మాట చెప్పడంతో అందరికీ తన భార్యపై నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది. అయితే మణికంఠ భార్య చాలా మంచివారు, ఆమె బంగారం. ఈ మాట తన స్వయంగా నాగమణికంఠ హౌస్ లో చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద విభేదాలు కూడా ఏమి లేవు. భార్యాభర్తలని తర్వాత చిన్న చిన్న విభేదాలు కామన్. వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటామంటూ ఇప్పటికీ నాగమణికంఠ చెప్పుకుంటూ ఉంటారు. నాగమణికంఠ హౌస్ లోకి వెళ్ళడానికి కావలసిన షాపింగ్ కి డబ్బులు కూడా తన భార్య ప్రియానే ఇచ్చారు. తను ఎలాగైనా ఏదైనా సాధించాలి అనే తపంతో యుఎస్ఏ నుంచి ఇండియాకి వచ్చేశాడు మణికంఠ.